రామసుబ్బమ్మ గారికి అందరూ కూడా కరతాళతో గట్టిగా మన గిరిజన జాతి ముఖ్యంట ఈరోజు ఇంత పోరాటం చేసి ఈ స్థాయిలో ఉన్నారంటే మనందరికీ కూడా గర్వకారణం. మనలో 100 మంది రామసుబ్బమ్మలు పుట్టడానికి ఆమె స్ఫూర్తినివ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటాం. మాట్లాడడం జరిగింది. ఎంతో యాక్టివ్ గా మాట్లాడుతున్నారు. ఆ ఏజ్ కి నార్మల్ గా ఇప్పుడు చూసుకుంటే పిల్లలు కూడా చాలా లేజీగా ఉంటారు, కానీ అమ్మ మాత్రం చాలా యాక్టివ్. ఇది నేను సెకండ్ టైం కలవడం. ఇది మనందరికి కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం. 72 సంవత్సరాలలో 77 సంవత్సరాలు అంట, నేను తప్పు చెప్తున్నాను చెప్పండి. 77 సంవత్సరాల్లో 31 గోల్డ్ మెడల్స్ కొట్టి ఈరోజు మన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఎన్నో జిల్లాలలో ఆమె పేరుని నెలకొల్పి ఈరోజు గిరిజనుల అభ్యున్నతిని తెలిపారు. ఇప్పుడున్నటువంటి మనం అందరం కూడా ఇలాంటి వారి స్ఫూర్తితోటి వెళ్ళి మరెన్నో శిఖరాలను చేరుకోవడానికి మనలో ఉండాల్సింది పట్టుదల అనడానికి ఇదే నిదర్శనం అని కూడా తెలియజేసినాను. ఎంత పట్టుదల లేకపోతే ఈరోజు అమ్మ ఈ స్టేజ్ లో ఉంది. ఎన్ని కష్టాలు వచ్చిన వాటిని కూడా ఎదుర్కొని ఆమె చేరుకోవాల్సినటువంటి ఎత్తుని ఆమె చేరుకుంది. అలాగే మనం కూడా రామసుబ్బమ్మ గారి ఆదర్శంతో స్ఫూర్తితోటి మరెన్నో శిఖరాలను చేరుకోవాలి. ఇలాంటి గొప్ప వారిని మనం స్ఫూర్తి తీసుకుంటేనే మనం అనుకున్న దాన్ని రీచ్ అవుతామని కూడా తెలియజేస్తూ, ఇప్పుడున్నటువంటి యువత అందరూ కూడా మన కోసం ఎంతో మంది పోరాటం చేసి వీరమరణం పొందారు. కానీ మనం వారందరి స్ఫూర్తితోటి ముందుకెళ్ళిన రోజే మనం ఏదైతే కోరుకుంటామో, మనం ఎక్కడైతే నిలబడాలనుకుంటామో అక్కడ నిలబడడానికి మనకి ముందున్నటువంటి పెద్దవారిని అందరి స్ఫూర్తితోటే ముందుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు రామసుబ్బమ్మ గారికి కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. వారికి కంగ్రాచులేషన్స్ కూడా తెలియజేస్తూ మరెన్నో ఇలాంటి గోల్డ్ మెడల్ కొడతారు ఆమె. ఇది లాస్ట్ అయితే కాదని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ అమ్మని కలిసినందుకు సంతోషంగా ఉందని తెలియజేస్తుంది. ఈరోజు మనం పిలిచిన వెంటనే మన మహాసభకు ఇచ్చేసినటువంటి గౌరవ మన ఆడపడుచు మన గిరిజన ముద్దుబిడ్డ శ్రీమతి పోట్ల శ్రీమతి గారికి అన్నగారికి ఫోన్ చేశాను. చంచయ్య నువ్వు రాబలేదు, నేను ఫోన్లోనే కానీ పర్మిషన్ ఇచ్చారు, ధైర్యం వేసింది మా మహాసభకి కడొచ్చిందని చెప్పి ఆ రోజే సంతోషపడ్డాం. వారికి మనందరి తరఫున మన మహిళా కమిటీ తరఫున చిరు సన్మానం. 23 బంగారు పథకాలు సాధించింది మానికల రామసుబ్బమ్మ గారు. 16 కాంస్య పథకాలు, 6 బ్రాస్లెట్ ఏదైతే ఇలా 6 పథకాలు మొత్తం 23, 16, 6 లాంటి పథకాలు సాధించినటువంటి 76 సంవత్సరాల వయసులో 23 బంగారు పథకాలు మెడల్స్ మహేష్ నూరా చూపించు. ఎప్పుడు 31 లెక్క తప్పండి అది. ఇటువంటి వారిని మనం సత్కరించుకోవడం మా అత్తయ్య తప్పలేదు. మా అత్తయ్య సత్కరిస్తున్నాను కానీ ఆమె ఆ ప్రతిభ ఉంది. దయచేసి మన మేయర్ గారు అలాగే దేవర్ధన ఒక్క మాటలు గురించి. సంతోషంగా ఉంది. ఈరోజు గిరిజనులకి రామసుబ్బమ్మ గారు ఒక ఆదర్శం, మామూలు ఆదర్శం కాదు. 70 సంవత్సరాల్లో ఆమె సాధించినటువంటి 31 గోల్డ్ మెడల్స్ అయితేనేమి, సిల్వర్ మెడల్స్ అయితేనేమి, ఇంకా అనేక ప్రశంసలు అందుకోవడం నిజంగా ఇది మనకి ఇప్పుడు తయారవుతున్నటువంటి యువతకి, గిరిజన యువతకి ఇది ఒక ఆదర్శంగా తీసుకొని రామసుబ్బమ్మ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వారు మరింత ముందుకు పోవాలి. మేమంతా కూడా ఆమె అడుగుజాడల్లో ఆమె ఆలోచనల్ని అనుసరిస్తూ ఆమె పోరాట పటిమని అనుసరిస్తూ
ముందుకు పోయేందుకు ఈరోజు నిజంగా చెంచన్నకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. ఇలా ఈ కార్యక్రమంలోనే కాదు, మనకి జరిగేటువంటి అనేక కార్యక్రమాలు ప్రత్యేకంగా తీసుకురండి. ఎందుకంటే వారిని చూపిస్తే 10 మంది మరింత ఇన్స్పిరేషన్ ఇలాంటి రామసుబ్బమ్మలు మన యానాది జాతిలో 100 మంది తయారవ్వాలని చెప్పి ఈ సందర్భంగా నేను పిలుపునిస్తా ఉన్నా. మన జాతిని దేశవ్యాప్తంగా కాదు, అంతర్జాతీయ స్థాయిలో చాటేందుకు మనం రామసుబ్బమ్మ గారిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు టౌన్ హాల్లో యానాదుల గెజిటెడ్ నాన్ గెజిటెడ్ సంబంధించి ఈరోజు మా కుటుంబ సభ్యులందరితో కలిసి, సంఘ నాయకులందరితో కలిసి ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఏదైతే యానాదుల విద్యార్థి దశ నుంచి కూడా ఉన్నటువంటి ఒక మంచి మార్గాన్ని వేసుకొని ఒక మంచి భవిష్యత్తు కలిగే విధంగా మా కుటుంబ సభ్యులందరితో కలిసి మాట్లాడుకోవాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడికి మేము కూడా రావడం జరిగింది. నేను రావడం, వీళ్ళందరినీ కూడా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేసుకొని మేము కూడా దిశల వైద్యుగా ఒక గిరిజనుల అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటూ, దానికి కావలసినటువంటి నేను కానీ మా హస్బెండ్ జయవర్ధన్ కానీ మాకు సంబంధించి ఎటువంటి సహాయం చేయడానికి ముందుంటామని, మా గిరిజన కుటుంబానికి సంబంధించి అందరూ కూడా ఒక మంచి ఉన్నత భవిష్యత్తులో నిలబడే విధంగా అందరూ కూడా ఉన్నత చదువులు చదువుకోవాలని, వారికి కావలసినటువంటి ఏమన్నా సహాయం కోసం మమ్మల్ని సంప్రదిస్తే మేము ఎప్పుడూ అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటూ, ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమాన్ని అరేంజ్ చేసినందుకు వెంకటపతి గారికి, చెంచయ్య గారికి, ప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, సుధీర్ గారికి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని మేము వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు నెల్లూరు నగరంలోని టౌన్ హాల్లో యానాదుల గెజిటెడ్ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల రాష్ట్ర మహాసభ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గెజిటెడ్ నాన్ గెజిటెడ్ ఉద్యోగులందరూ కూడా హాజరు కావడం, వారి అభిప్రాయాల్ని ఇక్కడ పంచుకోవడం, భవిష్యత్తులో యానాదుల కోసం, గిరిజనుల కోసం ఎటువంటి కార్యక్రమాల్ని రూపొందించుకోవాలి, ఈరోజు అట్టడుగు స్థాయినటువంటి యానాదుల అభ్యున్నతి కోసం ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించాలి, గ్రామస్థాయి నుంచి వారిని ఏ విధంగా ఎడ్యుకేట్ చేయాలి, వారి అభ్యున్నతి కోసం ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వాల దగ్గర నుంచి ఎటువంటి సహాయాన్ని కోరాలి, ఇలాంటి అనేక విషయాల్లో ఉద్యోగులకు ఎటువంటి అవకాశాలు కలగాలి, ఎటువంటి లాభాలు చేకూరాలనేటువంటి అనేకమైనటువంటి విషయాల మీద ఈరోజు ఈ మహాసభలో చర్చించడం జరిగింది. ఈ చర్చించిన అంశాలని భవిష్యత్తులో కార్యరూపం దాల్చే విధంగా ముందుకు పోతాం, ఆ కార్యరూపాన్ని విజయవంతంగా నిర్వహిస్తాం అని తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత ఘన విజయంగా నిర్వహిస్తున్నటువంటి మన వెంకటపతి గారికి, చెంచన్న గారికి, సుధీర్ గారికి, ప్రసాద్ గారికి, ఇంకా చాలామంది ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని చెప్పి వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నా పేరు పులి చెంచయ్య, తెలుగు అధ్యాపకుడిగా పనిచేస్తున్నాను కేఎస్సి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో. ఈరోజు నెల్లూరు నగరం టౌన్ హాల్లో యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర కమిటీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బాపట్ల వెంకటపతి గారు, అలాగే ప్రసాద్ గారు, అలాగే సుధీర్ గారు, అలాగే రాష్ట్రం నుంచి విచ్చేసిన ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వారి ఆధ్వర్యంలో ఈ యానాది ఉద్యోగుల గెజిటెడ్ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల రాష్ట్ర మహాసభ నిర్వహించడానికి నెల్లూరులో అవకాశం ఇచ్చినందుకు ముందుగా రాష్ట్ర కమిటీ మొత్తానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే యానాదుల గెజిటెడ్ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల అవసరం ఏముంది? ఎందుకంటే
బాగా చదువుకొని ఉద్యోగాలు చేస్తూ యానాదుల్లో కొద్దిగా స్థిరపడి ఉన్నారు, కడుపు నిండిన వారు ఉద్యోగస్తులు, వాళ్ళకి ఎందుకు అని చెప్పని కొంతమంది అవాకు చవాకులు లేదా తెలియని తనంతో మాట్లాడుతుంటారు. కానీ ఉద్యోగులుగా మేము, ఎంప్లాయీస్గా మేము మా ఉద్యోగ నిర్వహణలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాం. అది క్లాస్ 4 కాడి నుంచి గ్రూప్ 1 కాడి నుంచి ఐఏఎస్ దాకా వారు యానాది అంటే ఒక రకమైనటువంటి ఉద్యోగస్తుడికి మిగతా ఉద్యోగస్తులతో పాటు మమ్మల్ని చిన్నచూపుగా చూస్తూ ఉన్నారు. యానాది మహిళ ఉద్యోగులైతే ఇక చెప్పనవసరం లేదు, చులకన భావంతో మాట్లాడుతుంటారు. కొన్ని డిపార్ట్మెంట్లు అయితే చెప్పనే అవసరం లేదు. ఏదో టీచర్ లాంటి ఉద్యోగాల్లో కొద్దిగా యూనియన్లు ఉన్నాయి కాబట్టి కొంచెం, కానీ మిగతా డిపార్ట్మెంట్లలో మా యానాది ఉద్యోగస్తులు చాలా చులకనగా చూస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా అడెక్వసీ పేరుతోటి, అడెక్వసీ నెపంతో పదోన్నతులలో రిజర్వేషన్లు పదోన్నతులు కల్పించకుండా మమ్మల్ని మోసం చేసి మీకు రోస్టర్ లేదు, మీ పాయింట్ లేవని చెప్పని మా పదోన్నతులని ప్రమోషన్లని దొంగలో దుక్కు దెబ్బ కొడతా ఉన్నారు. ఇవే కాకుండా ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు 6,000 పైచీలకు ఉన్నాయని చెప్పని ప్రభుత్వాలే చెప్తున్నాయి. అయితే ఈ సందర్భంగా నూతనంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే గౌరవ మంత్రివర్గానికి, అలాగే శాసనసభ్యులందరికీ వినమ్రంగా వాళ్ళని విన్నవించుకుంటూ ఉన్నాం. అయ్యా, మీ పాలనలో మా యానాదులు బాగుపడే అవకాశాన్ని మేమందరం కోరుకుంటూ ఉన్నాం. దయచేసి పెద్దలు, ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గం, శాసనసభ్యులు అందరూ కూడా మా యానాదుల్ని కొంచెం కనికరించి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మీ మీద తెలియజేస్తూ, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులని భర్తీ చేసి మాకు వృత్తిని కల్పించాల్సిన కోరుకుంటూ, మరొకసారి ఈ సందర్భంగా యానాదుల గెజిటెడ్ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల రాష్ట్ర సందర్భంగా నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి, మంత్రివర్గానికి, శాసనసభ్యులకి, నూతన ప్రభుత్వానికి ఈ రాష్ట్ర మహాసభ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు.